గట్టిగా పట్టుకుని వాడు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు. ఏం చేస్తున్నారమ్మా పెద్దడా? హ్యాపీ బర్త్డే టు యు పెన్నీ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యు పెన్నీ. మమ్మీకి పోను. థ్యాంక్ యూ సో మచ్ సాధు, థ్యాంక్ యూ సో మచ్. టు యు పెన్నీ. హ్యాపీ బర్త్డే టు పెన్నీ. హ్యాపీ బర్త్డే టు పెన్నీ. బర్త్డే ఎప్పుడు మరి పిల్లి పాడు దయాలా? థ్యాంక్ యూ సో మచ్ సాధు, లవ్ యూ సాధు, లవ్ యూ సాధు. కిస్ మీ, కిస్ మీ, Which song you want, Penny? కిస్ మీ సాధు. వావ్, థ్యాంక్ యూ. Which song you want? విచ్ Song. విచ్ సాంగ్ ఐ వాంట్? నాకు బర్త్డే సాంగ్ చాలు. Which song? బర్త్డే సాంగ్. హ్యాపీ బర్త్డే టు మీ, Huh? హ్యాపీ బర్త్డే టు మీ. Who? హాయ్, హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారికాస్ హెవెన్. ఐ హోప్ అందరూ హెల్దీగా అండ్ హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ద స్పెషల్ డే ఇన్ మై లైఫ్. సో మీరు కనుక వ్లాగ్లో ఫస్ట్ చూసినట్లయితే తెలిసిపోయి ఉంటుంది ఈరోజు నా బర్త్డే అని. సో ఎస్, ఈరోజు నా బర్త్డే అండ్ మా అక్క వాళ్ళ బాబు అనమాట ఫస్ట్ విష్ చేసింది అయితే. సో నాకు చాలా చాలా స్పెషల్ విషెస్. వాడు కొంచెం మాటలు వచ్చాక నాకు బర్త్డే విష్ చేయటం అనేది. సో ఇప్పుడు నాకు వచ్చిన గిఫ్ట్ అంటే మా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో అనేది చూపిస్తున్నాను. సో జనరల్గా అందరూ లాస్ట్లో సర్ప్రైజ్గా చూపిస్తారు, బట్ నాకు ఏమంటారు ఆ హ్యాపీనెస్ని ముందే షేర్ చేసుకోవాలి అని చెప్పి మీకు ముందే చూపించేస్తున్నాను. సో నాకు వాచ్ అనేది మా హస్బెండ్ గిఫ్ట్గా ఇచ్చారనమాట. మార్నింగ్ లేపి మరీ నిద్రపోతున్నాను, లైక్ 6:30 ఆ టైంలో లేపి మరీ ఇచ్చారు. సో దిస్ ఇస్ ద ఫాజిల్ వాచ్. నాకు చాలా నచ్చింది. సో దిస్ ఈజ్ మై గిఫ్ట్. సో ఫైనల్గా నేను ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాను. సో దిస్ ఈజ్ మై బర్త్డే అవుట్ఫిట్. సో బర్త్డే కని కాదు, జనరల్గా గుడికి వెళ్తున్నాను. సో అందుకని శారీ వేసుకున్నాను. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారికాస్ హెవెన్. సో ఈరోజు చక్కగా మంచిగా రెడీ అయిపోయి గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ చెప్పేశాను, బికాస్ ఈరోజు నా బర్త్డే అనమాట. సో ఈ రోజు అయితే నా బర్త్డే సెప్టెంబర్ 21 అనమాట. నాకే కొంచెం కొత్తగా ఉంది నా బర్త్డే ఈ రోజు అని చెప్పుకోవడానికి. సో ఇన్ జనరల్ నేను ఎవరికి నా బర్త్డే అని షేర్ చేసుకోను, లేదా ఒకళ్ళ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయను అనమాట. సో కొత్తగా ఉంది చెప్పుకోవడానికి నా బర్త్డే ఈ రోజు. అండ్ మేబీ ఫ్రెండ్స్ వాళ్ళకి తెలిసి ఉంటే వాళ్ళు విష్ చేస్తారు, అంతేగాని నా బర్త్డే అని అలా అలా నేను పెట్టుకుంటాం నాకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు అనమాట. బట్ మ్యారేజ్ అయిన తర్వాత నుంచి అయితే మా హస్బెండ్ లైక్ చిన్నగా సెలబ్రేట్ చేస్తారు, గిఫ్ట్ అని, కేక్ అని అలా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో కొంచెం మ్యారేజ్ తర్వాతే కొంచెం స్పెషల్గా ఉంటుంది. సో అందుకని ఈరోజు కూడా రెడీ అయిపోయాను. సో గుడికి వెళ్దాము అని చెప్పి రెడీ అయిపోయాను అనమాట. సో జనరల్గా ఏ అకేషన్ అయినా, మ్యారేజ్ డే, నా బర్త్డే అయినా, ఆయన బర్త్డే అయినా ఖచ్చితంగా గుడికి అయితే ఖచ్చితంగా వెళ్తాము. సో అందుకని ఏంటంటే ఆ మార్నింగ్ లేవగానే అంత పని అంతా కంప్లీట్ చేసుకుని రెడీ అయిపోయాను. సో ఇదైతే నా అవుట్ఫిట్. నేను ఇది బర్త్డే కానీ తీసుకోలేదు, ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఒక 5-6 months బ్యాక్ ఈ బ్లౌజ్ కోసం ఈ శారీ తీసుకున్నాను అనమాట. సో నాకు చాలా చాలా బ్లౌజ్ నచ్చి తీసుకున్నాను. సో ఇంకా శారీ అంతా ప్లెయిన్ శారీ, జస్ట్ ఇలా చిన్న బార్డర్ వస్తుంది. సో అంతే. సో దీన్ని వేసుకోవడానికి ఇంత టైం పట్టింది, లైక్ ఒక 6 months తర్వాత వేసుకోవడానికి దీనికి టైం వచ్చింది అనమాట. అంటే నా బర్త్డేకి వేసుకోవాలని రాసి పెట్టింది. సో ఈరోజు వేసేసుకున్నాను. సో నాకు చాలా నచ్చింది. చూసారు కదా, ఈ రిబ్బన్ వర్క్ ఎప్పుడో మా చిన్నప్పుడు ఉండేది ఇలా రిబ్బన్ వర్క్, అండ్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా మళ్ళీ పాత ట్రెండ్ అంతా కొత్తలోకి వచ్చేసింది. సో ఈ రోజు అయితే నా బర్త్డే అని చెప్పాను కదా. సో ప్లాన్స్ అంటే ఏం చేసుకోలేదు. మార్నింగ్ ఏమో వెదర్ చాలా చల్లగా వర్షం పడేలా ఉంది.
జనరల్గా లాంగ్ డ్రైవ్ వెళ్తాం ఎక్కువగా. నా బర్త్డే ఆయన బర్త్డే ఒక్కరోజే డిఫరెన్స్ కాబట్టి ఎక్కువగా లాంగ్ డ్రైవ్ వెళ్ళే వాళ్ళము. బట్ మార్నింగ్ వెదర్ బాగాలేదని మేము ఏం ప్లాన్ చేసుకోలేదు. సో ప్రజెంట్ అయితే గుడికి వెళ్ళే ప్లాన్ ఉంది అండ్ ఇంట్లో కూడా పూజ చేసుకోవాలి. నేను పూజకి రెడీగా పెట్టేసుకున్నాను. సో పూజకి అయితే రెడీగా పెట్టుకున్నాను. సో పూజ చేసుకుని ఆయన కూడా రెడీ అవుతున్నారు అనమాట. సో ఇద్దరం రెడీ అయిపోయాక గుడికి అయితే వెళ్తాము. సో దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళొచ్చాక లంచ్కి వెళ్ళే ప్లాన్ ఉందన్నమాట. సో ఇద్దరు లంచ్ ఆర్ డిన్నర్కి కంపల్సరీ వెళ్తాము. సో ఈ రోజు అయితే లంచ్కి వెళ్ళే ప్లాన్ అయితే ఉంది. సో ఏ రెస్టారెంట్కి వెళ్తామైతే నాకు తెలియదు. ఆయన ఏదో ప్లాన్ చేసుకున్నారు, నాకు తెలియదు అది. సో వెళ్తే కనుక వీడియో తీస్తే కనుక మీతో షేర్ చేసుకుంటాను ఎక్కడికి వెళ్తున్నానని. సో నా అవుట్ఫిట్ మొత్తం కూడా చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది. గుడికి కదా అని చెప్పి శారీ వేసుకున్నాను. సో జనరల్గా అయితే ఏదైనా డ్రెస్ వేసుకునేదాన్ని. సో గుడికి కదా అని చెప్పి శారీ వేసుకున్నాను. సో మా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ నాకు ఏం గిఫ్ట్ ఇస్తారని నేను ముందే ఎక్స్పెక్ట్ చేస్తాను. బికాజ్ నాకు వాచెస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఎవ్రీ అకేషన్ లైక్ మ్యారేజ్ డే అయినా సమ్ మెయిన్గా బర్త్డేకి అయితే ఖచ్చితంగా వాచే ఇస్తారు. సో నేను ముందే ఎక్స్పెక్ట్ చేసేస్తాను వాచ్ అని చెప్పి. సో ఒక 2 days బ్యాక్ తీసుకొచ్చారు కానీ నేను ఓపెన్ చేయలేదు అనమాట. బర్త్డే రోజు ఓపెన్ చేస్తాను అని చెప్పాను. సో అందుకనే మార్నింగ్ లైక్ నేను నిద్ర లేవకముందే నిద్ర లేపు మరీ ఇచ్చారు. సో నైట్ విష్ చేసేసి పడుకున్నారు కానీ వాచ్ అయితే మార్నింగ్ ఇచ్చారనమాట. సో చూపించాను కదా. సో ఫాజిల్లోది వాచ్. సో జనరల్గా ఏంటంటే తీసుకున్న రకంగా తీసుకోరు ఆయన. సో నాకు చాలా నచ్చింది. నాకు బ్లూ డైల్ లైక్ వాచెస్లో లోపల బ్లూ డైల్ ఉంటే చాలా ఇష్టం నాకు. సో అందుకని ఈసారి బ్లూ డైల్ తీసుకొచ్చారు. సో ఇది నా బర్త్డే గిఫ్ట్ అయితే నాకైతే చాలా నచ్చింది. ఎప్పుడు తీసుకున్న రకంగా తీసుకోరు. లైక్ ఒకసారి మెటల్ అని, ఒకసారి బెల్ట్ సంథింగ్ అలా డిఫరెంట్ తీసుకుంటారు. సో ఈసారి అయితే ఇలా మెటల్లో స్టీల్ మెటల్ తీసుకున్నారనమాట. సో నాకు చాలా నచ్చింది. సో నేను ఓపెన్ చేసేటప్పుడు అయితే ఏం తీయలేదు కానీ జస్ట్ నేను ఊరికే నాకు గుర్తు కోసం ఒక చిన్న క్లిప్ లాగా తీసుకున్నాను. అది ముందో వెనుక ఎక్కడో యాడ్ చేస్తాను. సో అది అండ్ ఇప్పుడైతే నా పూజ చేసేసుకుంటాను. లేట్ అయిపోతుంది. ఆయన కూడా రెడీ అయిపోతున్నారు. సో పూజ చేసుకుని గుడికి వెళ్తాము. సో బ్లాగ్ అయితే చూడండి. ఏమన్నా స్పెషల్ ఉంటే నేను చూపిస్తాను. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. సో నా పూజ అయితే స్టార్ట్ చేసేసాను. సో ఆ రోజు ట్యూస్డే మంగళవారం వచ్చింది. సో నేను నార్మల్గా ఒక 10-15 minutesలో నా పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను. సో చూసారు కదండి, నా పూజ కంప్లీట్ అయిపోయింది. సో సింపుల్గా చేసేసుకున్నాను, ఎలాగో గుడికి వెళ్తున్నాం కదా అని చెప్పి. సో నా పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆయన రెడీ అవుతూ ఉన్నారనమాట. సో త్వరగా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. సో టైం ఆల్రెడీ 11 అయిపోయింది. సో త్వరగా వెళ్ళిపోవాలి. మేము 10కి అలా వెళ్ళాలనుకున్నాం. ఆల్మోస్ట్ 11 అయిపోయింది. సో చూడాలి ఏ టైంకి ఎక్కడికి వెళ్తామో. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసే. సో ఫైనల్గా గుడికి వెళ్ళాము. మేము ఆల్మోస్ట్ 12 అయిపోయింది అనమాట. సో నేను వెళ్ళిన గుడి ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళు అక్కడే ఉంటారు. చాలా పెద్ద గుడి. మళ్ళీ ఏ దేవుడికి ఆ దేవుడు సపరేట్గా గుడి ఉంటుంది. సో ఆ రోజు మంగళవారం కాబట్టి ఓన్లీ ఆంజనేయ స్వామి గుడి ఒక్కటే మేము వెళ్ళిన టైంకి ఓపెన్ ఉందన్నమాట. సో లక్కీగా మంగళవారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాము. రిమైనింగ్ అన్ని దేవుళ్ళు లైక్ 12 o'clock క్లోజ్ చేసేస్తారు తెలుసు. బట్ స్టిల్ ఒక హోప్తో వెళ్ళామన్నమాట. సో మాకు ఇలా స్పెషల్ అకేషన్ అప్పుడు ఖచ్చితంగా గుడికి వెళ్ళటం అనేది ఒక సెంటిమెంట్ కింద అయిపోయింది. సో అందుకనే ఇక ఉన్నా లేకపోయినా వెళ్ళాలి అని చెప్పి అయితే వచ్చేసాము. సో దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో కొంచెంసేపు కూర్చుందామని చెప్పి కూర్చున్నాము. ఎవ్వరు లేరు, జస్ట్ ఒక 2-3 ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట, అంతే.
సో ఈ గుడి అయితే చెప్పాను కదా చాలా పెద్దగా ఉంటుంది అండ్ చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. అంటే స్పేషియస్గా గుడికి మధ్యలో గ్యాప్ చాలా గ్రీనరీగా ఉంటుంది. సో చూసారా ఎంత స్పేషియస్గా ఉందో. సో ఒక 15-20 మినిట్స్ కూర్చున్నాము పీస్ఫుల్గా ఉందని చెప్పి. సో ఇక 15-20 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోతున్నాము. బయటకు చెప్పాను కదా రెస్టారెంట్కి వెళ్ళాలి అని చెప్పి. సో ఇక 1 o'clock అలా అయిపోతుంది. సో ఇక రిటర్న్ వెళ్దాము అని చెప్పి వెళ్ళిపోతున్నాము. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. సో ఫైనల్గా గుడికి వెళ్ళి ఇంటికి వచ్చేసాము. అండ్ గుడిలో ఏంటంటే లేట్ అయిపోయింది, మేము వెళ్ళేసరికి 12 దాటిపోయింది. సో కొన్ని క్లోజ్ చేసేసి ఉన్నాయి, కొన్ని ఓపెన్లో ఉన్నాయి. సో ఫైనల్గా దర్శనం కొన్ని గుళ్ళు ఓపెన్ చేసిన వరకు దర్శనం చేసుకుని వచ్చాము. సో ఇప్పుడైతే ఇంకా టైం 12:30 అయిందనమాట. లేట్ అయింది అందుకని క్లోజ్ చేసి ఉన్నాయి కొన్ని. సో టైం అయితే 12:30 అయింది. అండ్ ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుని రెస్టారెంట్కి వెళ్ళిపోవటమే. సో ఫైనల్గా నా డ్రెస్ చేంజ్ కూడా అయిపోయింది. సో కొంచెం లాంగ్ ఒక 45 మినిట్స్ అలా జర్నీ ఉంటుంది. సో ఈ జర్నీలో ఏంటంటే జీన్స్ కన్నా కంఫర్ట్ ఏ డ్రెస్ కూడా ఉండదు. సో అందుకని నేను జీన్స్ వేసేసుకున్నాను అనమాట, కొంచెం బైక్ మీద కంఫర్ట్ ఉంటుంది అని. టైం 1 o'clock అయిపోయింది. సో ఒక 45 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాను. సో ఫైనల్లీ ఇక రెస్టారెంట్కి లంచ్కి వెళ్ళటానికి అయితే స్టార్ట్ అయిపోయాము. బట్ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అనమాట. మేము వేసుకున్న ప్లాన్ ఒకటైంది, మేము వెళ్ళింది ఇంకొక ప్లేస్కి వెళ్ళాము. సో డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే మేము పార్క్ హయాత్కి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళాము. లైక్ లాస్ట్ ఇయర్ నన్ను తీసుకువెళ్తా అన్నారు, బట్ నాకు లాస్ట్ ఇయర్ అంత ఇంట్రెస్ట్ లేదనమాట. సో వద్దులే అనుకున్నాము. అండ్ ఈ ఇయర్ ఎట్లయినా తీసుకువెళ్ళాలి అని చెప్పి తీసుకొచ్చారు పార్క్ హయాత్కి. బట్ డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే మేము జనరల్గా బఫెట్కి వెళ్తాము. సో బఫెట్ ఏంటంటే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఆ బఫెట్ అనేది క్లోజ్ చేసేసారంట. సో ఇంకొన్ని మంత్స్లో ఓపెన్ చేస్తారు, బట్ ఇప్పుడైతే అవైలబుల్ లేదని చెప్పారు. అండ్ దట్టు అక్కడ ఏంటంటే ఏదో సినిమా షూటింగ్ జరుగుతుంది, ఏదో మూవీ షూటింగ్ జరుగుతుంది. సో ఇంకా అంత గజిబిజిగా ఉంది, బఫెట్ లేదు, ఇంకెందుకులే అని చెప్పి రిటర్న్ అయిపోయాము. సో రిటర్న్ అయిపోయిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళాలి అని ఆలోచించక ఇంక దగ్గరలో బార్బిక్యూ ప్రైడ్ ఉందన్నమాట. సో ఫైనల్గా మళ్ళీ బార్బిక్యూ ప్రైడ్కి వచ్చేసాము. మళ్ళీ ఎందుకంటున్నానంటే లాస్ట్ ఇయర్ కూడా నా బర్త్డేకి బార్బిక్యూకే వెళ్ళాము, కాకపోతే ఏంటంటే బార్బిక్యూ నేషన్కి వెళ్ళాము. సో ఈసారి ఏంటంటే బార్బిక్యూ ప్రైడ్కి వచ్చాము. నాకు ఇష్టమే, లైక్ బార్బిక్యూ నాకు ఇష్టము. బట్ ఆయన ఏంటంటే నన్ను 2 years నుంచి పార్క్ హయాత్కి తీసుకువెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నారు. బట్ ఏదో ఒక రకంగా కుదరట్లేదు అనమాట. సో కొంచెం అయితే ఆయన డిసప్పాయింట్ అయ్యారు. అనుకున్నది ఒకటి అయింది, నిన్ను ఒక చోటకు తీసుకొస్తానని ఇంకో చోటకు తీసుకొచ్చానని అన్నారు. బట్ నో ప్రాబ్లం, నాకు ఇక్కడ కూడా నచ్చుద్ది. సో ఇక్కడైతే ఇక మా లంచ్ని ఎంజాయ్ చేసేస్తున్నాము. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, లైక్ మెయిన్గా గ్రిల్ అవన్నీ స్టార్టర్స్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎక్కువగా వాటినే మ్యాక్సిమం టేస్ట్ చేస్తాము. ఇంకా మెయిన్ కోర్స్లు డిజర్ట్స్ ఇవన్నీ కామన్. సో నేను జనరల్గా జస్ట్ స్టార్టర్స్ మాత్రమే తినడానికి ఇక్కడ ప్రిఫర్ చేస్తానన్నమాట. రిమైనింగ్ రైస్ ఐటమ్స్ అవన్నీ అంత ఇష్టం ఉండదు. సో ఫైనల్గా నేనైతే హ్యాపీ, నాకు చాలా చాలా ఇష్టం బార్బిక్యూ.
సో ఫైనల్గా మా యమ్మీ లంచ్ని కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి మాకు 3 o'clock అలా అయిపోయిందనమాట. సో కొంతసేపు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ మా హస్బెండ్ నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. అంటే కేక్ కటింగ్ అనమాట. సో జనరల్ కేక్ కటింగ్ చేసుకుంటాము, మేమిద్దరమే చేసుకుంటాము ఎవ్రీ ఇయర్. బట్ ఈసారి ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీని ఇన్వైట్ చేశారు. సో అదొక మంచి సర్ప్రైజు. అండ్ వాళ్ళని ఇన్వైట్ చేసినప్పుడు నాకు చెప్పిన మాట ఏంటి అంటే, ఐ వాంట్ టు మేక్ మోర్ హ్యాపీ అని చెప్పారు. సో మనుషులు ఎక్కువ ఉంటే హ్యాపీగా ఉంటాం కదా. సో అందుకనే నాకు చెప్పకుండా వాళ్ళని ఇన్వైట్ చేసి కేక్ కట్ చేయించారనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది ఆయన చెప్పిన మాటకి. సో ఫుల్ ఫిదా అయిపోయి నేను కూడా కేక్ కట్ చేశాను. అండ్ నేను ఇక్కడైతే ఆ ఫ్యామిలీని వాళ్ళని అయితే ఏమీ చూపించట్లేదు, బికాజ్ వాళ్ళకి కూడా కొన్ని ఇష్టం ఉంటాయి, ఇష్టం ఉండకపోవచ్చు కదా. సో అందుకనే జస్ట్ మేము మా వరకు మాత్రమే తీసాను అనమాట. సో వాళ్ళు ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవ్వకూడదు అని చెప్పి నేను ఇక్కడైతే యాడ్ చేయట్లేదు. సో ఫైనల్గా నా కేక్ కటింగ్ అయిపోయింది. సో ఎండ్ ఆఫ్ ద డేకి ఫుల్ హ్యాపీ అనమాట. సో ఫైనల్గా నా కేక్ కటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ అందరం ఉన్నాం కాబట్టి సమ్ స్నాక్స్ కింద ఆయన ఆర్డర్ ఇచ్చారనమాట. లైక్ పిజ్జా, చికెన్ పఫ్ అని సంథింగ్ ఇంకేవో ఆర్డర్ ఇచ్చారు. సో వాటిని అందరం కలిసి కూర్చుని అయితే ఎంజాయ్ చేసేసాము. అండ్ ఎండ్ ఆఫ్ ద డేకి అయితే హ్యాపీ. జనరల్గా లాంగ్ డ్రైవ్ అలా వెళ్ళేవాళ్ళం, బట్ కాకపోతే లాంగ్ డ్రైవ్ వెళ్ళకపోయినా సరే ఎండ్ ఆఫ్ ద డేకి చాలా హ్యాపీ అండ్ ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఎండ్ అయింది. సో చాలా హ్యాపీ. అండ్ ఈ హ్యాపీనెస్ కారణం మా హబ్బీ శ్రీకాంత్ కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. ఐ వాంట్ టు మేక్ మోర్ హ్యాపీ అన్నావు. సో నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆ రోజైతే. సో ఫైనల్గా నా బర్త్డే వ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది, బోర్ కొట్టలేదని అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.